పాపం రాత్రి నేను చూస్తుంటే జాలేసింది. జ్వరంలో ఏమేమిటో మాట్లాడావు. నాకేం చేయాలో తోచలేదు. వెంటనే ఆచార్య గారిని పిలుచుకొచ్చాను. ఆయన నువ్వు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పాడు. అందుకని గంజి కాచాను. నువ్వేమో నిద్ర అవుతున్నావు. నిన్ను లేపటం ఇష్టం లేక మళ్ళీ నాకు నిద్ర వచ్చింది. నాకే తెలియలేదు. ఇక్కడే పడుకుని నిద్ర అయ్యాను. మళ్ళీ అత్త కోడిని పెంచింది, మేకను పెంచింది, కానీ కుక్కను పెంచలేదు. ఈ కుంటుండగా పెంచింది. మళ్ళీ ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేనేగా.